బాలు గారితో అప్పుడు నేను మిడ్ 90sలో అమెరికా వెళ్ళినప్పుడు ఈ తెలుగు పాటలు వెతుకుతుంటే అక్కడక్కడ చెదురుమదురుగా ఉండేవి. ఆ డిస్కషన్ బోర్డ్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. చాలామందికి మిత్రులు కొంతమందికి ఆ టైంలో ఉన్న నాతో పాటు ఆ టైంలో వచ్చిన వాళ్ళకి తెలుసు. తెలుగు.com తెలుగు ఫిలిం సర్వర్. తెలుగు ఫిలిం సర్వర్ అని బండి శ్రీకాంత్ గారు అండ్ శ్రీనివాస్ పరుచూరి గారు అని స్విట్జర్లాండ్లో ఉంటాడు ఈయన. వీళ్ళిద్దరు అప్పట్లో ఒకప్పుడు యూరోప్లో ఉండేవాళ్ళు మిడ్ 90sలో. వాళ్ళిద్దరు తెలుగు ఫిలిం సర్వర్ అని ఒకటి వెబ్సైట్ స్టార్ట్ చేశారు. దానికి మాటల్లో శ్రీకాంత్ గారు నాకు ఐఐటి కాన్పూర్లో నా సీనియర్ అని తెలిసింది. సో మాటల్లో ఆయన నన్ను రివ్యూస్ రాయమన్నారు. ఫిలిం రివ్యూస్ రాయమంటే నేను చిరంజీవి వీరాభిమాని. ఎన్టీఆర్ చిరంజీవి సినిమాలో నాకు ఎన్టీఆర్కి వీరాభిమాని ఫస్ట్, తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ తర్వాత ఇమీడియట్గా చిరంజీవికి లాయల్టీ చిరుకి స్విచ్ అయింది. సో నేను ఆల్మోస్ట్ చిరంజీవి ఒక 100 సినిమాలకి నేను రివ్యూస్ రాశాను. అప్పుడు అన్ని కుక్క కాటుకు చెప్పు దెబ్బ, జాతర, అక్కడికి అప్పుడు మిడ్ 90sలో వెళ్ళిన ఆ సినిమాలన్నింటి గురించి మొత్తం రివ్యూస్ రాశాను దాంట్లో. ఇప్పుడు చాలా వరకు పోయింది, ఆ వెబ్సైట్ పోయింది. అక్కడక్కడ ఎప్పుడో గూగుల్ సెర్చ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కిరాయి రౌడీలు, ఇది పెళ్ళి అంటారా, ఇలాంటివన్నీ ఇప్పుడప్పుడు వస్తాయి. నేను బైదివే చిరంజీవి గారి సినిమాల్లో ఒక్క అగ్ని సంస్కారం తప్పితే మిగతా మొత్తం చూశానండి. ఒక అగ్ని సంస్కారం ఒక్కటే చూడలేదు. థ్యాంక్స్ టు యూట్యూబ్లో ఎప్పుడో మిస్ అయినటువంటి, ఎక్కడ లభ్యం కానటువంటి రక్తబంధం, ఇది పెళ్ళి అంటారా అప్పుడే 83లోనే చూశాను. తర్వాత అప్పుడప్పుడు ఒకటి ఐ లవ్ యూ ఒకటి శ్రీరామ్ బంటు. అవి చాలా వరకు విజయవాడలో నేను ఇంటర్లో ఉన్నప్పుడు చూసేవాడిని ఇవన్నీ. సో చాలా వరకు అలానే ఎన్టీఆర్ విషయం వస్తే ఎన్టీఆర్ కూడా 300+లో ఒక 10-15 చూసి ఉండకపోవచ్చు. మిగతా అన్నీ ఎన్టీఆర్ వెతికి చూసామండి అప్పట్లో. సో అలా ఈ సినిమాలు ఆ రివ్యూస్ రాస్తూ ఉండేవాళ్ళం ఆ తెలుగు ఫిలిం సర్వర్లో. తర్వాత అది మూతపడింది. తర్వాత తెలుగు.com అని దాంట్లో డిస్కషన్స్ బాగా విరివిగా అంతా ఇవే పాత సినిమాలు ఒకసారి నాస్టాలజిక్, ఒకసారి అన్నిటిని నెమరు వేసుకోవటం, మాట్లాడుకోవటం, సరదాగా నవ్వుకోవటం, ఆ సీన్స్, ఆ కామెడీ సీన్స్ కానీ పాటలను మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవటం. దట్ వాజ్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ఐ యూస్ టు లిస్ట్ అవుట్ ఆల్ తెలుగు సాంగ్స్ ఎక్కడెక్కడ మిస్ అయినవి. నేను కొన్ని పాటలు ఇప్పుడు చీకటి వెలుగులు సందర్భం వచ్చిందనుకోండి, మనం మొత్తం చెప్తాం. నేను అన్నీ చెప్తే ఇంకొకళ్ళు చెప్తారు, ఏమని చెప్తారు, దాంట్లో అది ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా తద్దిం, అది అలా అది నేను మిస్ అయ్యామండి ఆ పాట. నేను మిగతా అన్నీ చెప్పగలిగామండి. ఒక 4-5 పాటలు అలా ఏంటంటే లిస్ట్ మొత్తం వచ్చేసేవి. ఒక పాట ఒక సినిమా అనగానే అలా వచ్చేసేవి. నాకు అలా రాసుకొని పెట్టుకునేవాడిని. చాలా వరకు నా మస్తిష్కంలోనే అలా రిజిస్టర్ అయిపోతాయి. ఒకసారి విన్నాను అంటే గుర్తుండిపోతాయి. అలా మిగతా గుర్తుండవు, చదువుకు సంబంధించినవి గుర్తుండవు, ఇవి గుర్తుంటాయి. అలా ముందు ఈ పాటలు అలా అప్పుడు ఆ డిస్కషన్ అప్పుడే పొట్లూరు ప్రసాద్ గారు అని పిట్స్బర్గ్లో ఉండేవాడు. ఇప్పుడు ఈయన మన పివి ఉన్నాడు కదా, వీళ్ళ బ్రదర్, వీళ్ళ అన్నయ్య అతను తెలుగు సినిమా.com అని పెట్టాడు 98లోనో 97లోనో. పెట్టినప్పుడు అతనితో పరిచయం అయింది. ఆ డిస్కషన్ బోర్డ్స్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇది అప్పట్లో నా చిరకాల వాంఛ ఏంటి అని ఆయన క్విజ్ పెట్టేవాడు. క్విజ్ పెట్టినప్పుడు నేను ఇంకా కొంతమంది అలా కంటిన్యూస్గా గెలుస్తూ ఉండేవాళ్ళం. 3 times గెలిస్తే వీ క్యాన్ కండక్ట్ ద క్విజ్ అనమాట. అలా నేను చాలాసార్లు ఐ యూస్ టు విన్ దోస్ క్విజెస్, సినిమా సాంగ్స్ మీద, మూవీస్ మీద వచ్చిన క్విజుల్లో. అప్పుడు ఆ ప్రొఫైల్లో చెప్పమన్నారు, నీకేంటి బాగా ఇష్టం అంటే నాకు అప్పుడు ఫస్ట్ నేను అప్పట్లో నా మనసులో వాంఛ అనమాట, ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారన్నా బాలు గారి పక్కన కూర్చొని బాలు గారితో మాట్లాడే అవకాశం నాకు రావాలి. వచ్చినప్పుడు పలాని పాట ఎలా పాడారు, ఆ అనుభూతులు ఏంటి, అవన్నీ ఆయన తెలియజేస్తే అవి ఆయన నోటి ద్వారా వినాలన్నది నా వాంఛ అనమాట. అలా రాశాను. ఎప్పుడు ఇది బ్యాక్ ఇన్ 98లో తెలుగు సినిమా.comలో. అది కొన్నాళ్ళకి అది నిజం అవుతుందని నాకు తెలియదు రాశారు మీరు. అది అలా ఇక తర్వాత ఇలా 2000, 2002 ఇలా వస్తుంటే ఎక్కడ కూడా ఈ సమగ్రంగా కాంప్రహెన్సివ్గా ఎక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ ఎక్కడ లేవు, మన తెలుగు వెబ్సైట్లు ఏం లేవు. సో ఒకరోజు 2005లో మొదలుపెట్టాను, ఆగస్ట్లో chimatamusic.com. చాలామంది 2000 అంటారు కానీ బట్ దట్స్ నాట్ ట్రూ. 2005లో నేను వెబ్సైట్ చిమటా మ్యూజిక్ మొదలుపెట్టింది.
సో మొదలుపెట్టినప్పుడు నేను మొత్తం ఆ లిస్ట్ రాసుకునేవాడిని. ఎన్టీఆర్ మోస్ట్లీ ఏంటంటే నేను ఎన్టీఆర్ బాలు పాటలతో స్టార్ట్ చేద్దామని. అసలు బాలు పాటల పర్ణశాల అసలు నేను మొదలుపెట్టింది దాన్ని చిమటా మ్యూజిక్. అంటే కేవలం బాలు పాటలే పెడదాం అనుకున్నాను. తర్వాత బాలు గారు కూడా అది తర్వాత చెప్తాను. అలా మొత్తం ఎక్కువ బాలు ఎరా నుంచి, బాలు ఎరా అంటే నేను లేట్ 60s నుంచి ఎర్లీ 90s దాకా ఉన్న పాటలు మొత్తం నేను ఆల్మోస్ట్ అన్నీ సినిమా వైజు, హీరో వైజు, మ్యూజిక్ డైరెక్టర్ వైజు, లిరిసిస్ట్ వైజు అన్నీ కలెక్ట్ చేసి అలా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను నా చిమటా మ్యూజిక్ ఫస్ట్లో నాకు అసలు వెబ్సైట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. andhrakitchen.com అని ఒక వెబ్సైట్ ఉండేది. ఆ వెబ్సైట్ రమేష్ వడలి అని అక్కడే మా సాక్రమెంటో బే ఏరియా మేము ఉండే ప్లేస్కు 3 hours దూరంలో ఉండేవాళ్ళు. ఆయనకు ఒకసారి క్యాజువల్గా కాల్ చేస్తే ఆయన వాళ్ళ భార్య రమామణి గారు ఇద్దరు నాకు బాగా చేయూతనిచ్చారు. వెబ్సైట్ ముందు ఆయనే డిజైన్ చేసి ఇచ్చాడు చిమటా మ్యూజిక్. సో అలా ఫస్ట్ ముందు రమేష్ గారికి నా వందనాలు. తర్వాత ఇంకా నేను ఏదైనా సరే ఏంటంటే ముందు దూకుతా. ఏదైనా ఏ పని చేయాలన్నా ముందు అది ఎలా సాధించాలి ఏముండదు. నాకు ఒకటి అన్ని లేడికి లేచిందే బరువు. అది ఆంధ్రులకు ఆరంభ సూరత్వం ఎక్కువ అంటే నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే అంటాను. అది ఇక నా దేవుడి కృప. కొన్ని అలా జరగటం లాస్ట్ వరకు తీసుకెళ్ళాను. అది కూడా ఆ కసి కూడా ఉంది. నాలో ఒకటి ఏంటంటే ఇఫ్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్ ఐ విల్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ ఇట్. నేను ఒకసారి ఫోకస్ పెట్టానంటే ఇక దాని మీద ఇక మిగతా అన్ని పక్కన పెట్టి అదేదాకా నిద్రపోను అనమాట. అదే దేవుడిచ్చిన వరమో శాపమో అంటే మిగతా అన్ని మిస్ అవుతున్నాను కదా అది. సో అలా వెబ్సైట్ అందరూ చాలామంది హెల్ప్ చేశారు బిగినింగ్ నుంచి. బిగినింగ్లో సూర్య గూడూరు గారు అని విజయవాడలో ఉంటారు. నేను ఫస్ట్లో సత్యం పాటలు నేను సపరేట్గా లింక్ పెట్టేవాడిని. ఆయన సత్యం గారికి వీరాభిమాని. ఒకరోజు ఈమెయిల్లో రాసి మీకు ఏ పాట కావాలని ఇక్కడ ఆయన సీతారాం నేమాని గారని ఉన్నారు అక్కడ విజయవాడలో. నేను ఆయన దగ్గర నాకు బాగా తెలుసు. ఆయన దగ్గర అన్ని రికార్డ్స్ మీరు పాట ఇవ్వండి నేను కలెక్ట్ చేస్తానని చెప్పి బాగా అంతకుముందు దాకేంటి మా కజిన్ వెన్నకోట రమేష్ అని గుంటూరు నుంచి, వాడు మా తమ్ముడు చిలకలూరుపేట చీరాల ఇక్కడ వాళ్ళు ప్రతి ఆడియో సెంటర్కి తిరిగి ఆడియో సాంగ్స్ని MP3 కన్వర్ట్ చేసి నాకు పంపేవాళ్ళు. సో తర్వాత సూర్య వచ్చినాక ప్రిటీ మచ్ ఆయన చాలా వరకు ఆయన పంపాడు. తర్వాత ఇంకా వెబ్సైట్ గెస్ట్ బుక్లో చాలామంది మిత్రులంతా కలిసి నాకు వాళ్ళు పంపిస్తూ ఉండేవాళ్ళు, లేకపోతే గెస్ట్ అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా అప్పట్లో ఇంకా చాలామంది ఇంకా నిషిగంధ గారు ఇలా అందరు పరిచయం అయ్యి తర్వాత ఇంకా నందకిషోర్ ఇలా చాలామంది దానికి బాగా దోహదపడ్డారు. తర్వాత ఇంకా శారద ఆకునూరి గారు, విశాల్ గారు ఇలా వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు వెబ్సైట్ గ్రో అవటానికి. వాళ్ళందరికీ నమస్మాంజలి. అలా చిమటా మ్యూజిక్ అలా అది బాగా వృద్ధిలోకి వచ్చింది. బాలు గారితో పరిచయం. బాలు గారు 97లో ఫస్ట్ టైం నాకు తెలిసి, అంటే అదివరకు 80s లేట్ అంటే శంకరాభరణం నుంచి వస్తూనే ఉన్నారు అమెరికా వస్తున్నారు. కానీ అప్పట్లో ఏంటంటే చాలా లిమిటెడ్ ఆర్కెస్ట్రా, ఒక 4-5 మ్యూజిషియన్స్, వాళ్ళలో మాధవపేట సురేష్ ఆయన ఇప్పుడు కీబోర్డ్ ప్లే చేసేవాడు, అలా వచ్చేవారు. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక 10 piece ఆర్కెస్ట్రా 10 members-తో ఆర్కెస్ట్రా స్టార్ట్ అయింది 97లో. ఫస్ట్ బాటా ఈవెంట్లో చూశాను బాలు గారిని, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. చాలామంది గొడవ చేస్తుంటే ఆయన అరిచాడు కూడా ఫస్ట్ టైం. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఆడియన్స్ మీద అరవటం అనేది బాలు గారు. అంటే తెలుగు గతమెంత కీర్తున్న తెలుగోడా ఏదో ఉంది కదా ఒకటి, తెలుగోడా అది ఆ కోట్స్ రావాలంటే శ్రీకాంత్ దగ్గర నుంచే రావాలి. మాకేంటంటే మస్తిష్కంలో అక్కడ స్టక్ అయ్యి ముందుకు రావాలా వద్దా అంటే మీకు అలవాకగా అలా ఇవి నాలుక చివరినే ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.